టుటి న్యూస్. ఈ రోజు మన ఎపిసోడ్ టాపిక్ కర్మ అనమాట. కర్మ అంటే ఏంటి, అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. అది కూడా ట్విట్టర్ లో కర్మ చూపించడం అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. మీరు ఎంత ఇమాజిన్ చేసుకుంటే అంత రేంజ్ లో మన వీడియో ఉంటుంది. మీరు లేట్ చేయకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పెట్టేస్తే నేను స్టార్ట్ చేస్తా. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ చూసేస్తే గుంజి 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 ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా అవుట్రేజ్ అయింది. దాని మీద ట్రోల్స్ వేసి ఏంటి బూత్లని అడిగితే మన యాటిట్యూడ్ స్టార్ బెదిరించాడంట. సో దానికి రిప్లైగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక యాక్టర్ మీద కేసు వేసాడు. అయితే నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరికి సారీ చెప్పనని మన హీరో అన్నాడు. అయితే ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన జేడి చక్రవర్తి గారు ప్రమోషన్స్ కోసం ఏది పడితే అది చేయడం కరెక్ట్ కాదు, నేను ఆ ఈవెంట్ కి వెళ్ళినందుకు బాధపడుతున్నానని అంటే నిన్న ఆ ఈవెంట్ కి పిలిచినందుకు బాధపడుతున్నాను మన హీరో అన్నాడు. నెక్స్ట్ టాక్సిక్ కోసం బెంగళూరులో ఒక ఏరియా మొత్తం ఇల్లీగల్ గా ట్రీస్ అన్ని కట్ చేసేసారని యష్ అంటున్నారు. పాలిటిక్స్ కి వెళ్తే నీట్ పీజీలో 800 కి 1 మార్క్ వచ్చిన ఒక స్టూడెంట్ కి హైదరాబాద్ ప్రైవేట్ కాలేజ్ లో ఆర్థోపెడిక్స్ లో సీట్ వచ్చిందంట. ఇఫ్ వుడ్ లైక్ టు అపాలజైజ్, మీరు సారీ చెప్పాలనుకుంటే. నేను లేదండి, నేను చెప్పను. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి పాడింది కాదు. డిస్కషన్ పెట్టడమే అనవసరం అన్నారు. మళ్ళీ ఎందుకు అయితే ఆయన లైవ్ లోకి ఎందుకు వచ్చారు? డిస్కషన్ పెట్టడం నాకు సపోర్ట్ గా అంటే అనట్లేదు నాన్న. ఇక్కడ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన సపోర్ట్ సినిమాలోనే ఉంది. ఈ సినిమాలో ఒక 4 పేజెస్ డైలాగ్ ఉంటుంది. 4 పేజెస్ సింగిల్ టేక్ చేసిన. అదే ఛాలెంజ్. కొట్టగానే సాటిస్ఫాక్షన్ కూడా పీక్. ఎందుకంటే యాక్షన్ చెప్పారు అంటే ఒక్కడనే కాదు చెప్పాల్సింది, చుట్టూ చాలా మంది జనం ఉంటారు అనమాట. ఇటుపక్క లెఫ్ట్ రైట్ అందరు జనం ఉంటారు. డైలాగ్ చెప్తాను, 4 పేజీలు చెప్పేశాను. కట్టి చెప్పాక 2 నిమిషాలు కొట్టారు క్లాప్స్ అందరూ. ఇంకా అంతే చాలు ఈ జన్మ కనిపించింది. నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. Jyotsna, Karthik, if you look at page number 144 of the final supplementary charge sheet financial investigation, it says total amount of 24.69 crores was deposited in the bank accounts linked to Kaduru Chinnapanna A24 during the period of the conspiracy. The nation wants to know whether Kaduru Chinnapanna is or is not a close aide to ex-TTD chairman YV Subba Reddy, who is a Rajya Sabha member from the YSRCP. Answer me! వాట్ ఆర్ యు టాకింగ్ అంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ డిజైన్ మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత వెంకటరెడ్డి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటేనే మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వెంకటేశ్వరుని పేరు పెట్టుకుంటాము. ఒరే పాలు ఏది ఆవు లేకుండా నెయ్యే తయారు చేసిన వాళ్ళు ఫేక్ తయారు చేయలేమా? గ్రీన్ కార్పెట్ల మీద నీకు తెలియదా? ఆవు ఏదన్నా తింటే ఆవు అదే ఇచ్చిద్ది. నీకు తెలియదు. నువ్వేం చదువుకున్నావు? మినిమం డిగ్రీ అన్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలా. పాస్ అయ్యావు నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. పాస్ అయినవాడు కూడా అట్లా మాట్లాడు. ఆవు కెమికల్ తినింది కాబట్టి కెమికల్ ఇచ్చింది, నీకు తెలియదు. ఎవరైనా చెప్పండి, ఆవు కెమికల్ తిన్నది కాబట్టి కెమికల్ ఇచ్చింది. అదే గనక గ్రాస్ తిని ఉంటే గనక మంచి పాలు ఇచ్చేది.
ఈ తిరుపతి ఇష్యూ ఉంది కదా, ఎందుకు ఎవ్రీ వీక్లీ ఎవ్రీ మంత్లీ ఒకసారి తిరుపతి దాన్ని తీసుకొచ్చి ఏదేదో చేస్తున్నారు? టోనీ, నేను ఒక సింపుల్ మాట చెప్పేదా, తిరుపతిలో ఉండోడిగా నేను ఒక మాట చెప్పేదా. చెప్పన్నా. ఇది ఎవరికి మనం ఫేస్బుక్లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఇవన్నీ రాసి మన వాళ్ళు ఎవరు తప్పుగా అనుకున్నా సరే, తిరుపతిలో ఉండి పుట్టి పెరిగినోడిగా చెప్తున్నాను, బఫూన్ అయిపోయినా. టీడీపీ కాదు, కూటమి బఫూన్ అయిపోయింది లిటరల్లీ. ఓకే, నైస్ అన్న, మంచి మాట చెప్పావు. చాలా రోజులకి టీడీపీ కాదు, కూటమి బఫూన్ అయిపోయింది. ఎందుకంటే మొన్న నమ్మవుతుందిరా అంటే వీళ్ళకే మళ్ళీ ఆయుధాలు మన ఆయుధాలు కూడా వాళ్ళ చేతిలోనే పెట్టేస్తున్నాను. నాకు చిన్న భయం, అంతే. ఆ భయం నాలో కనిపిస్తుంది, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. యా, ఎనీబడి కెన్ స్పీక్ డెఫినెట్లీ. I am just asking a simple question: is Jagan Hindu or a Christian? That's it. He is a great Just humanist. talk to me. He's a great humanist. Now he's a humanist. Before that, he was like, Yeah, oh because my he God. Father of Mr. Reddy, was he a practicing Hindu or Christian? That's it. Yeah. Yes, he was practicing Hinduism. Are you sure? Yes, of course. He himself went to the TTD many times, and he has practiced, and then he was doing all the archanas, all that stuff. So here's the point, right? Again, so what are we trying to say here? Again, I'm not playing smart here. If we think objectively here, what is the issue? We can fact check you here itself, but So, brother, the we logic don't want to in get your into talk, that. what you are saying is that it is like Nehru giving Bharat Ratna to Nehru himself because Nehru recommended Nehru to be the best person, as Nehru think Nehru is the best. Yeah, and now it appears like you can't ask me to come and sing Janaganamana, and if I don't sing it, I don't become an anti-national or anti-Hindu. Where he didn't sing Janaganamana anthem, he didn't sing it properly. He has a case filed as well. So I think please. what I would recommend is, again, I mean, my sincere apologies. I'm not shying away. I have a very important meeting now. And we advocated Sanatan Dharma to the Western world after like 15-20 years. That never happened earlier in Chandrababu's government. You know, just No, please don't go ahead and say that Jagan Mohan Reddy is the modern day Vivekananda Swami. We have beard enough. Please, don't twist my words. నెక్స్ట్ రివర్స్ పంచ్ సెగ్మెంట్ కూడా చూసేస్తే ఐటీ కన్నా ముందు హెచ్ఆర్ జాబ్స్ పీకేయాలి, ఒక పక్క పని ఉంటే ఆడుకుందాం ఆంధ్ర అని మెయిల్స్ పెడుతున్నారని అంటే ఒక 5 days శాలరీ డిలే చేస్తే గజగజ వణుకుతారు, మీకు ఎందుకు హెచ్ఆర్ జాబ్స్ గురించి అని ఒకటి రిప్లై ఇచ్చాడు. అప్పుడు మీరు హెచ్ఆర్లు సీఈఓలు కాదని ఒకడు, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో దురంధర్ 2 క్లాష్ అవ్వచ్చని అంటుంటే రేపు పిఎం అయితే ఆడికే భజన చేయాలి, క్లాష్ అవసరమా అని ఒకడు, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని కమల్ హాసన్ గారు పార్లమెంట్ లో అన్నది సాక్షి ఓడి వేస్తే జగన్నాథ రథచక్రాలు అంటే జగన్ గడ్ అనుకున్నావేంట్రా జోకర్ నా కొడుకు అని ఒకడు, దిల్ రాజు బాట్ ది ఏపీటీజీ థియేట్రికల్ రైట్స్ ఆఫ్ యష్ టాక్సిక్ ఫర్ 120 crores అని అంటే ఈ రోడ్డు మీదకి వచ్చే వరకు ఆగేలా లేడని ఒకడు, ఆర్సీబీ ఇస్ ది ఓన్లీ ఫ్రాంచైజ్ టు విన్ 2 IPL ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 months అండ్ నాట్ ఇర్రెలవెంట్ సిఎల్టీ ట్రోఫీస్ అని అంటే అరే ఏలిముద్ర ఎల్కే నాట్ ఇర్రెలవెంట్ అంటే రిలవెంట్ అని అర్థం అని ఒకడు, వాట్ ఇఫ్ పవన్ కళ్యాణ్ డిడ్ పోకిరి అని అంటే ఒక్కసారి కమిట్ అయితే చంద్రబాబు మాట తప్ప ఎవరి మాట వినని ఒకడు, కేసీఆర్ మాట్లాడితే చూస్తూ ఉండాలనిపిస్తుంది, మేస్త్రి మాట్లాడితే ఊస్తూ ఉండాలనిపిస్తుంది అని ఒకడు, చికెన్ పులావ్ చికెన్ బిర్యానీ అంటారేంటో ఈ ఆంధ్ర పీపుల్ అని అంటే ఒరిజినల్ బిర్యానీ కనిపెట్టిన అరబ్స్ కూడా మీ తెలంగాణ వాళ్ళంతా షో లేదు కదరా అని అన్నాడు. అప్పుడు అరబ్స్ కి వాటర్ లేవు, బియ్యం లేదు, స్పైసెస్ లేవు, మొత్తం శాండ్, వాళ్ళు బిర్యానీ కనిపెట్టారంటే ఎలా నమ్మారా గొర్రెల్లారా అని ఒకడు, మీ ఐటీ కంపెనీస్ లో మా వాళ్ళే ఉంటారు, మీ క్రికెట్ టీమ్ లో మా వాళ్ళే ఉంటారు, అసలు మీరు ఎందుకురా ట్రంప్ కుక్క ఇంకా కంట్రీలో అని ఒకడు, ద మోస్ట్ అటెండెడ్ ఫ్యూనరల్ ఎవర్ ఇన్ హిస్టరీ వాజ్ దట్ ఫర్ సిఎన్ అన్నాదురై, a politician from India. Over 15 million people gathered in Chennai to see him off in 1969 అని అంటే నెక్స్ట్ ఆర్ విజయ్ అన్న అని ఒకడు. అయితే జగన్ ఫ్యామిలీలో ఒక పెళ్లికి విజయ్ అటెండ్ అయితే అబ్బో ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారుగా అని అంటే లేకపోతే ఒకరి మీద ఒకరు కూర్చుంటారా పిచ్చిన అని ఒకడు, క్యాప్షన్ దిస్ అని అంటే టీవీకే బిఎస్డీకే అని ఒకడు, సీఎం ఎలా అవ్వాలో టిప్స్ చెప్పనా, చెప్పు బ్రో, నీకు బాబాయ్ ఉన్నాడా, లేడు బ్రో,
అయితే కష్టం అని ఒకడు, నువ్వు చౌదరి కదరా ఎందుకు ఎన్టీఆర్ కి ఫ్యాన్ అయ్యావు, ఎంబీ కూడా చౌవే కదా అని నా ఫ్రెండ్స్ అడిగితే, నేను ఎంబీ ఫ్యాన్స్ లా క్యాస్ట్ చూసి ఫ్యాన్ అవ్వలేదు, ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి అయ్యా అని అంటే, నీ నేమ్ లో చౌదరి అన్నది కుక్క పేరా పక్షి పేరా అని ఒకడు, లవర్స్ డేక్ హోటల్స్ లో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 175% బుకింగ్స్ పెరిగాయనంటే, ఎటుపోతుందిరా సొసైటీ, ఎప్పుడు వేసుకోవడమేనా, సెన్స్లెస్ కాకపోతే ఒకవేళ జిఎఫ్ ఉంటే నేను అదే పని చేసేవాడిని అనుకో అని ఒకడు, బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ సింగిల్ అని అడిగితే కలాం గారి కన్నా ఎక్కువ కలలు కనొచ్చు అని ఒకడు, బిఫోర్ వ్యాలంటైన్ వీక్స్ బ్రేక్ డైరెక్టర్ అట్లీ trimmed his all when Icon Star found out he reportedly got furious, resulting a clash between Atlee and Allu Arjun and ఒకడు, రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి పుట్టిన ట్విన్స్ కి శివరామ్ అండ్ అన్వీరా దేవి అని పేర్లు పెడితే, ఇక నెక్స్ట్ జనరేషన్ కి ఎస్ఆర్కే అంటే వన్ అండ్ ఓన్లీ శివరామ్ కొనిదెల అని ఒకడు, నెక్స్ట్ జనరేషన్ బాబాయ్ అబ్బాయి అంటే మార్క్ శంకర్ శివరామ్ అని ఒకడు, ఇలా ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశారు. వెనక ఎవడు ఉండేది? 5 కోట్ల ఎవడు రావడు? మనోజ్ గారు హాయ్. హలో అండి కోపిస్ట్ గారు. ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది మీకు. అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు ఉంటుంది సార్. అబ్బా ఇంకా కొంచెం మిరాయి విలన్ ఛాయలు పోయినట్టు కనిపించలే కొద్దిగా. మీకు సైట్ పోయినట్టుంది. మిరాయిల లాంగ్ చుట్టూ ఇట్లా పొట్టి చుట్టూ. బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్ గా విలన్ ఛాయలు కనిపించాయి, అందుకని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఈసారి సినిమా రీ రిలీజ్, మీ ఫీలింగ్ ఏంటన్నా ఒక ఫ్యాన్ గా? అంటే నేను జనరల్ రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ ఐఎమ్ ఈ మూవీకి పెద్ద ఫ్యాన్. యా, సో మీ ఫీలింగ్ ఏంటి మేడం? రామ్ చరణ్ గారు చాలా క్యూట్ గా స్మార్ట్ గా ఉన్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపించదు, నేనేం ఫ్యాన్ కాదు, జస్ట్ సాంగ్స్ కోసం వచ్చా అంతే. జనరల్లీ అన్ని సినిమాల్లో ఉన్న సాంస్క్రిట్ అది కొంచెం ఈసారి మిస్ అవుతాం అనుకుంటా. దీంట్లో ఫిజిక్స్ ఉంటుందండి, ఎందుకంటే మా లెక్చరర్ మా డైరెక్టర్ వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అందుకని ఫిజిక్స్ ఎక్కువ వాడాడు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది, ఇది అది నేనే చెప్పాను కదా, అదేదో పెద్ద సైంటిస్ట్లా మీరు కనుక్కున్నట్టు చెప్తారండి. మళ్ళీ ట్విట్టర్లో మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు, నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా, నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిల్మ్, సిల్లీ ఫిల్మే తీసాము, వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా. ఇప్పుడు మనం లైట్ గా 2 చిన్న ఫ్యాన్ వాళ్ళు టచ్ చేసి వచ్చేద్దాం. మై క్యాస్ట్ మై ఫేవరెట్ హీరో నాకు ట్రెండ్ నడిచింది, దానిలో భాగంగా మై క్యాస్ట్ ఎస్టీ కల్ట్ ఫ్యాన్ ఆఫ్ తారక్ అని ఒకడు, మై క్యాస్ట్ ఓసీ ఒరిజినల్ రెడ్డి కల్ట్ ఫ్యాన్ ఆఫ్ పీకే అని ఒకడు, మై క్యాస్ట్ పీజీ పరిటాల గుండు కల్ట్ ఫ్యాన్ ఆఫ్ పీకే అని ఒకడు. అంటే అసలు ఎస్సీ ఎస్టీ పీపుల్ పీకేకి ఎలా సపోర్ట్ చేస్తారా? పిఠాపురంలో ఎస్సీస్ మీద ఇన్సిడెంట్ జరిగితే మీలో ఒక్కడైనా ట్వీట్ వేశారని అడిగితే, ఎస్సీలో కులం మీద రెస్పెక్ట్ ఉండే ఏనా కొడుకు పీకేకి సపోర్ట్ చేయడం అంటే, ఇలాంటి కొడుకులు నడి రోడ్డు మీద పడేసి కుక్కని కొట్టినట్టు కొడతారు మా ఎస్సీ ఫ్రెండ్స్. నువ్వు ఎవడివరా నాకు చెప్పడానికి అని క్లోజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే తోడుకి స్టార్ డైరెక్టర్ పడకూడదు, పవన్ కళ్యాణ్ అంటే తోడు సినిమాలు తీయకూడదు. ఇదే మీ లాస్ట్ అజెండా, మీ లాస్ట్ మీ జీవితాంతంలో ఉండాల్సిన హోప్ ఇదేరా మీద. పవన్ కళ్యాణ్ అంటే తోడు సినిమాలు వదిలేసి వెళ్ళిపోవాలి, ఆయన పాలిటిక్స్ చేసుకోవాలి, మా హీరోలు ఆ స్థానం కోసం కొట్టాడుకోవాలి. ఆయన ఉన్నంత వరకు, ఆయన సింహాసనం ఆయన టాలీవుడ్ లో ఉన్నంత వరకు ఆ పేరు పైన ఆ సింహాసనం నిలబెడతాం. ఆయన లేకపోయినా ఆయన్ని నేడుతూ నిలబెడతాం. పొడకల్లారా గుర్తు పెట్టుకోండి. సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. నెక్స్ట్ మన గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి. సోర్సెస్ టెల్ గ్రేట్ ఆంధ్ర దట్ త్రివిక్రమ్ పర్సనలీ ప్రిఫర్స్ అల్లు అర్జున్ ఫర్ ద రోల్ ఆఫ్ గాడ్ ఆఫ్ వార్ అని అంటే, డే 1 150 crore కావాలా లేదా 300 crore కావాలా?
లాంగ్ రన్ 500 crore కావాలా లేదా 1000 crore కావాలా, జమ్మల మడుగా లేదా వరల్డ్ వైడా, మీ ఒక్క డెసిషన్ డిసైడ్ చేస్తుంది అని బాయ్ ఫ్యాన్ అంటే. ఫన్ ఫ్యాక్ట్, జమ్మల మడుగు డే 1 కూడా బాయ్ పేరు మీదే ఉందని అంటే. గ్లోబల్ ఫెనామినన్ కావాలా లైక్ గుట్కా బెల్ట్ హిట్ కావాలా, అకాడమీ మెంబర్ కావాలా లైక్ గీతా ఆర్ట్స్ మెంబర్ కావాలా, థియేటర్స్ టెంపుల్స్ కావాలా లేక ఫైనల్ డెస్టినేషన్ కావాలా, సినిమా ఆస్కార్స్కి వెళ్ళాలా లేక భాస్కర్స్ దగ్గర ఉండిపోవాలా, డిసైడ్ అయిపోయింది. పిఆర్ తో కూడా పేకలేవని ఎన్టీఆర్ ఫ్యాన్ కౌంటర్ వేసాడు. అలాగే ఇంకోటి వచ్చి ముసుగులో గుద్దులాటెందుకు, మాకు ఇన్ఫో ఇది, బాయ్ త్రివితో కమిట్మెంట్ ఇచ్చి త్రివితో చేయకుండా అట్లీతో సెట్ చేసుకున్నాడు. సో త్రివి అలిగాడు. ప్రీ కోవిడ్ టైంలో తారక్ త్రివి మైథాలజీ అని ఎలాగో అనుకున్నారు, రూమర్ కూడా వచ్చింది. సో తారక్ దగ్గరికి వెళ్తే కమిట్మెంట్ ఇచ్చాడు. షాక్ అయ్యాడు. ఎంతైనా గాడ్ స్టోరీ, చేస్తే బాగుంటుంది అనుకుని మళ్ళీ పిఆర్ గేమ్ అండ్ ఫైనాన్సెస్ నుండి కూడా ట్రై చేశాడు. త్రివి తారక్ ని రీసెంట్ గా కలిసి నీతోనే చేస్తా అన్నాడు. ప్రాజెక్ట్ తారక్ చేయనన్నంత వరకు ఎవరికి వెళ్ళదు. సో ఎందుకు ఈ ఫేక్ ఆర్టికల్స్ అని అంటే, మాకున్న ఇన్ఫో ఇది, బాయ్ త్రివి ఇద్దరు గాడ్ ఆఫ్ వార్ సబ్జెక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి హారిక అండ్ హాస్ని నుండి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ లోపు బాయ్ త్రివికి కొన్ని చేంజెస్ చెప్పాడు, లేట్ అవుతుందని అట్లీతో అనౌన్స్ చేశాడు. ఈ లోపే చింటూగాడు ఎన్టీఆర్ ని తగిలించాడు అని రివర్స్ లో వేశారు. అయితే మళ్ళీ గ్రేట్ ఆంధ్ర వచ్చి నవంబర్ నాటికి ఎన్టీఆర్ నీళ్ళు అయిపోతే జనవరి నుంచి త్రివిక్రమ్ సినిమా మీదకి వెళ్ళాలన్నది ఎన్టీఆర్ ప్లాన్ అని అంటే. వీక్లీ వన్స్ కుమార్ స్వామి బుక్ తో కనిపించు బ్రో, ఈ ఫ్యాన్ వార్స్ కి ఎండ్ కార్డ్ పెట్టేస్తామని బాయ్ ఫ్యాన్ అంటే. వీక్లీ వన్స్ నీ పెయిడ్ పేజెస్ పిఆర్ తో రుద్దించు బ్రో, ఈ స్కూల్ కిడ్స్ తో ఫ్యాన్ వార్స్ ఆపేస్తామని క్లోజ్ చేశాడు. అసలు 1000 CR బడ్జెట్ అని ఎవరు చెప్పారు? ఇంకా చెప్పలా. 1000 CR బడ్జెట్ అయితే మా వాడు మాత్రమే రికవర్ చేయగలరు, ఇంకెవడు తెంగలేడు. అది ఇదే గుద్దులం ఉండదా మరి? 1000 CR ఎక్కడ గుంతురా మీ ఉందనేమో. మన డ్రాగన్ ఎంత కొడుతుందంటావు బ్రో? 1100 నుంచి 1000 నుంచి 1100 పైన కొడదాం అనుకుంటున్నాం. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మన మీద వచ్చినప్పుడల్లా పాపం బాసుని పాపం ఏదో ఒకటి పడుతుంది. ఫస్ట్ టైం ఏడ్చాడు, 11 అయ్యాడు, నిన్న 42 వచ్చినాయి. రెడిట్ లో కూడా దెంగుతున్నారు పాపం. మీరు ఇంకా ట్విట్టర్ దే చూసారు. అయ్యా మీరు ఫస్ట్ నుంచి ట్విట్టర్ లో ఏదో అనుకుంటున్నారు కానీ బాయ్ మీద నెగిటివిటీ రెడిటే అసలు. వాడు రెడిట్ లో పెట్టాలి టీముని, ఇక్కడ కాదు. వదిలే మనం అంటే ఎడుతా అంటారు. ఏడ్చినా ఏముందిలే, నిజం మారదుగా. బాయ్ అకౌంట్ లో కొంతమంది రెడిట్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు ఇక మనం మన ఎపిసోడ్లోని మెయిన్ 3 టాపిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్, రాజాసాబ్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక పీబీ ఫ్యాన్స్ మారుతిని మళ్ళీ వేసుకున్నారు. అవేంటో చూద్దాం. బస్ ఎక్కే ముందు ఫుల్ బియర్డ్, దిగేటప్పటికి ట్రిమ్డ్, దారిలో డాబా దగ్గర షేవ్ చేసుకున్నాడేంట్రా అని ఒకడు. అలా కాదురా, లైన్ ఎక్కువ ఉంది కొంచెం హెల్ప్ చేయండి అని లైన్ లో ఫస్ట్ ఉండి పే చేస్తున్న వాళ్ళని అడుగుతారు కానీ మధ్యలో ముసలాయన్ని ఎవరు అడిగేది అని ఒకడు. రే, ఇంతమంది ఉన్నారు కనీసం ఒక్కడంటే ఒక్కడికి కూడా బ్రెయిన్ యూజ్ చేయాలని లేదారా, ఎవరైనా శారీతో ట్రెక్కింగ్ చేస్తారని ఒకడు. ఇప్పటికీ అర్థం కాదురా, వాడి దగ్గర కోట్లు పెట్టుకొని 3 లక్షలు ఎందుకు చేశాడు అని ఒకడు. జీసస్ పిక్ రిఫరెన్స్ కట్ చేశాడు, మారుతి సాబటాజ్ ని కన్ఫర్మ్ చేసినట్టే ఇది అని ఒకడు. ఓపెన్ హాట్ స్టార్ టు వాచ్ రాజాసాబ్, ఎండెడ్ అప్ వాచింగ్ సలార్, ఉడాల్ అని ఒకడు. ఒరే ఏంట్రా ఇది, అసలు సెట్స్ కి వెళ్ళేవా లేదారా నువ్వు అని ఒకడు. డైరెక్టర్ అంటున్నారు కానీ రెబల్స్ అటాక్ చేయాల్సింది రాజుగారిని అని ఒకడు. మా 300 రూపీస్ అండ్ 3 hours టైం ఇస్తే ఇంత గ్రాండెడ్ గా తీసుకుంటావా రోఫర్ నా కూడా కానొకడు. బ్రో క్యాజువల్లీ లిఫ్టెడ్ 2 bikes బట్ నో వన్ క్వశ్చన్డ్ హిమ్ బికాస్ ఈస్ కిరణ్ రాజ్ అని ఒకడు. ట్విట్టర్ లో చెప్పినంత వర్స్ట్ గేమ్ లేదు కదరా, క్లైమాక్స్ ఒక్కటి స్ట్రేంజర్ థింగ్స్ లా ట్రై చేసి చెడమింగాడంతే అని ఒకడు. ద జియో హాట్స్టార్ టీమ్ ప్రమోటెడ్ ద రాజా సాబ్స్ ఫిల్మ్ కాంటెంట్ విత్ యూనిక్ పోస్టర్స్ అవుట్ ఆఫ్ లవ్, ఫ్యాన్స్ సెంట్ బిర్యానీ టు దెమ్ అని ఒకడు. సినారియో ఆఫ్టర్ ఈటింగ్ రోడ్ సైడ్ 99 రూపీస్ బిర్యానీ అని ఒకడు. మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తంతా సంజయ్ దత్కి వస్తుంది కదా, మరి పారిపోవడం ఎందుకు అని ఒకడు. ఒరే అక్కడ అంత క్లియర్ గా చేతిలో అమ్మాయి ఉంటది కానీ ప్రభాస్ ఆమె నానమ్మ ఎలా అవుతుందిరా అని అంటే, అబ్బాయికి జుట్టు పెంచారు, డ్రెస్ కూడా గర్ల్ దే ఉంది, చిన్నప్పుడు మీ ఇంట్లో నీకు గౌన్ వేయలేదా అని ఒకడు. ఒరే అసలు ఆనందిని 5 to 10 seconds కోసం ఎందుకు పెట్టావురా, అయినా జాతరలో అమ్మాయిని ఏడిపించేవాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి పోతున్నట్లు ఫార్మల్స్, అది కూడా ట్రాక్ వేసుకొని రావడం ఏంట్రా, ప్రభాస్ ఒక్కడనే కొడితే నెక్స్ట్ ఫ్రేమ్ లో కాల్ కింద ఇద్దరు ఎలా ఉన్నారా అని ఒకడు. హీరో గారు ఏంటో సాహో వర్స్ట్ ఫిల్మ్ అనుకుంటే రాధేశ్యామ్ తీసి సాహో బెస్ట్ అనేలా చేశాడు, రాధేశ్యామ్ వర్స్ట్ అనుకుంటే ఆదిపురుష్ తీసి రాధేశ్యామ్ బెస్ట్ అనేలా చేశాడు, ఆదిపురుష్ వర్స్ట్ అనుకుంటే రాజాసాబ్ తీసి ఆదిపురుష్ బెస్ట్ అనేలా చేశాడు అని ఒకడు. సినిమాలు తీయడం రాకపోతే నేర్చుకో అని చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ అన్ని సర్దేసుకొని ఎటైనా వెళ్ళి ఏదైనా వేరే జాబ్ చూసుకో అన్నా. ఓ సారీ, నీకు జాబ్ ఎందుకులే, బడ్జెట్ లో సగం మెక్కేసి ఉంటావేమోగా, ఆ డబ్బుతో అయినా లైఫ్ లాంగ్ బతుకు, ఇంకా TFI లో ఇంకో మూవీ తీయకు దరిద్రం.
కొడుకు అనొకడు. కాదరా రాజుల కాలం నాటి బామ్మ 2025 దాకా ఎలా ఉందంటావు అనొకడు. హౌ ద ఫక్ ఆర్ దీస్ హీరోయిన్స్ గెటింగ్ డిఫరెంట్ క్లోత్స్ ఎవ్రీడే వెన్ దే ఆర్ లిటరలీ స్టక్ ఇన్ ద ప్యాలెస్ అనొకడు. హైలైట్ ఏంటంటే అక్కడ ముసలాడు పడిపోతే ఒక్కడు కూడా పట్టించుకోడు, ఎవడి పని వాడిదే అనొకడు. కర్చీఫ్ మీద గ్లాసెస్ వేస్తే కళ్ళు కనపడవు కదరా అనొకడు. ఒక మాట అంట ఏమనుకోకు, నువ్వు తీసిన సినిమా నా ఆతులో సినిమా అనొకడు. మాలవిక డూప్ ఫోటో వైరల్ అయితే పోనీ సినిమా అయినా నువ్వే తీసావా లేదా నీ డూప్ తీసాడా అని క్లోజ్ చేశాడు. What should be the minimum salary to marry your daughter? మినిమం 1 lakh రూపీ, 1.25 to 1.5 lakh. ఒక 75,000 50,000 కూడా స్టిల్ వి కెన్ సర్వైవ్. మినిమం శాలరీ మాత్రం 1 లక్ష పైన ఉండాలి. ఓన్ హౌస్ లేదనుకో కంపల్సరీ 1 lakh మినిమం 1 lakh ఉండాలి. 75,000 తక్కువ ఉండకూడదు. మినిమం 75 to 1.5 lakh. 1 lakh 1 లక్ష రూపాయలు ఉంటేనే భార్యాభర్తలు బతకగలుగుతారు. प्यार की एक कहानी. నీ గొడవ అయితే 10 మంది వస్తారేమో, ఆ 10 మంది మా ఊళ్ళో చాలు. తెలుసు కదా ఆల్బర్ట్ రౌడీ బాయ్స్ అంటారా బాబు. గిర 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 గింగిరా గిరే వరవర వచ్చరే చుట్టూ తిరిగేదే. నెక్స్ట్ మన లేటెస్ట్ టాపిక్ అదే అల్లు అర్జున్ గారి 42 రూల్స్ లిస్ట్. ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏపీటీజీ ఫ్యాన్స్ తో ఒక మీటింగ్ పెట్టి ఒక ఆథరైజ్డ్ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాడని న్యూస్ వేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అసైన్డ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఈచ్ రిప్రజెంటేటివ్, ఆల్సో డైరెక్టెడ్ టు టేక్ అప్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ సచ్ ఎ వే దట్ రిఫ్లెక్ట్స్ అల్లు అర్జున్స్ విజన్ అండ్ వాల్యూస్ ఈ ఫాలోస్ టువర్డ్స్ సొసైటీ అని అన్నారు. అయితే ఆర్మీ ఓత్ సెరమనీ, అంతఃకరణ శుద్ధితో ఇచ్చిన శాలరీకి వచ్చిన ఫండ్స్ ని మిస్యూజ్ చేయకుండా సెలబ్రేషన్ అండ్ పెయిడ్ ఫ్యాన్స్ కి ఖర్చు పెడతా అని ఐ డూ స్వేర్ అని అంటే అంతఃకరణ శుద్ధితో ఫ్యాన్ వార్స్ చేస్తాను ప్రమాణం చేస్తున్నారని ఎగతాళి చేశారు. అలాగే ఇంకోటి వచ్చి డియర్ అల్లు అర్జున్ ప్లీజ్ ఫైండ్ ద బిలో అటాచ్డ్ రెజ్యూమే అని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫ్యాన్ వార్స్ లో చదివినట్టు ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రెజ్యూమే పెడితే, ఇంకోటి వచ్చి స్కిల్స్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫేక్ ఐడియాస్, ఫేక్ రికార్డ్స్ అండ్ ఫేక్ కలెక్షన్స్, ఎబిలిటీ టు ఆర్గ్యూ వితౌట్ లాజిక్ ఫర్ 24/7 డైలీ, టర్న్స్ 2/10 సీన్స్ ఇంటూ గోట్ సినిమా విత్ జీరో షేమ్, salary and benefits, free FDFS tickets for all AA movies, 1 full pack of Chocos and Horlicks packets with extra malt, free Kinder Joy toy surprise on their birthday, autograph from Allu Ayan and joke వేస్తే లాస్ట్ కి సీనియర్ బాయ్ ఫ్యాన్ వచ్చి ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ మీటింగ్ ఇస్ ఆఫ్లైన్ యాక్టివిటీస్ అండ్ సెలబ్రేషన్స్ అహెడ్ ఆఫ్ బర్త్డే, 1 good deed every year, help people and maintain goodwill with everyone, avoid unwanted social media trolls అని మ్యాటర్ క్లోజ్ చేయగా ఇంకో దగ్గర ఒక మీడియా పర్సన్ స్వీకృతి టాక్స్ అనే పాడ్కాస్ట్ లోకి వచ్చి అల్లు అర్జున్ కలవాలంటే 42 రూల్స్ పాటించాలి, అందులో ఒకటి డోంట్ లుక్ ఇన్ టు సర్ సైజ్ అని అంటే డోంట్ లుక్ ఇన్ టు సర్ సైజ్, వాట్ ఈస్ దిస్, విల్ ఇట్ కాస్ సమ్ కైండ్ ఆఫ్ ఐ ఇన్ఫెక్షన్ అని అడిగితే లుక్ ఎట్ ఇస్ ఆత్ అని ఒకటి రిప్లై ఇచ్చాడు. అలాగే ఇంకోటి వచ్చి రూల్స్ ఇన్ ద లిస్ట్, డోంట్ టచ్ సర్ ట్రిమ్మర్, ట్రిమ్ బిఫోర్ మీటింగ్ హిమ్, bring cake when meeting sir, show proof of trolling other heroes, evidence mandatory, bring extra cake for good impression, laugh loudly when sir jokes, example anokadu I'm betting 4444 rupees that this video will be deleted for sure అని ఇంకోడు అంటే నిజంగానే ఆ వీడియో డిలీట్ చేసేసింది. ఎందుకంటే డైరెక్ట్ అల్లు అర్జున్ టీం నుంచి అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు ఈ ఎలిగేషన్స్ అన్ని ఫేక్ అని, అలాగే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని. అయితే పీవీ ఫ్యాన్ వచ్చి ఆత్ ఆఫీస్ అఫీషియల్ నోట్, వీఆర్ లేయింగ్ ఆఫ్ కరెంట్ ఎంప్లాయీస్ డ్యూ టు లో పర్ఫార్మెన్స్, interested candidates may come with their resume, address Nakkaluru, Bihar, pin code 7697, mobile number 4444444444 and comedy చేస్తే we are hiring stunt laborers for Pravas new movie, on spot interview at Durga Wines, free drinks during interview on Count Racer. అలాగే ఇంకో సందర్భంలో ఇలాగే పాడ్కాస్ట్ లో అల్లు అర్జున్ గురించి ఇలా మాట్లాడినోడితో అపాలజీ చెప్పించారు. ఇవి కాకుండా రివర్స్ అటాక్ కూడా స్టార్ట్ చేశారు. ఇదంతా నార్త్ వాళ్ళ పెయిడ్ నెగిటివ్ PR క్యాంపెయిన్ అని అన్నారు. అలాగే అక్షయ్ కుమార్ ఒక యూట్యూబర్ మీద 15 crores డిఫమేషన్ కేసు వేశాడు, నువ్వు కనీసం ఒక 1 crore వేయాలని ఇంకోడు అన్నాడు. అలాగే సింపతి ట్వీట్ స్టార్ట్ చేశారు. ఆవిడ హక్ కోసం అడిగినప్పుడు ఎస్టేట్ అయి ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత సైడ్ హగ్ ఇచ్చాడు. వాళ్ళ హస్బెండ్ ఏదో ఫ్రెండ్ మీద వేసినట్టు చేయేశాడు. అలాంటోడు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు అని రూల్స్ ఎందుకు పెడతాడని ఒకడు. బన్నీ చిన్న చిన్న డాబాలకు చాలా సార్లు వెళ్తాడు, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఫొటోస్ ఇస్తాడు, మంచిగా పలకరిస్తాడు. అలాంటిది 42 రూల్స్ అంటే ఎలా నమ్ముతారని ఒకడు. ఆ తర్వాత PR టీమ్ హెడ్ వచ్చి ఆ 42 రూల్స్ అని ట్విట్టర్ లో లిస్ట్ పెట్టినోడు దొరికాడు, వాడి మీద కేసు వేసి లీగల్ గా వెళ్తున్నామని అనౌన్స్ చేశారు. అయితే ఇంకోటి
ఇంకోటి వచ్చి గెట్ అ ప్రాపర్ పిఆర్ టీమ్ హూ కౌంటర్స్ అండ్ రూల్స్ అవుట్ ద ఫేక్ ఇన్ఫో స్ప్రెడింగ్ ఆన్ యూ బ్రో అని అల్లు అర్జున్ కి సలహా ఇస్తే అల్లు అర్జున్ డజంట్ హ్యావ్ పిఆర్, సోర్స్ అల్లు అర్జున్స్ పిఆర్ అని కౌంటర్ వేశారు. అప్పుడు ఇంకోటి వచ్చి ఎవరో 500 ఫాలోవర్స్ కూడా లేని నార్త్ మండల్ రీచ్ కోసం మన సౌత్ యాక్టర్స్ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే సిగ్గు లేకుండా ఎలారా సపోర్ట్ చేస్తున్నారు? ఏరా మీకు తెలియదా మన హీరోస్ అలా చేస్తారా? ఏ డిసేబుల్డ్ కిడ్స్ ని ఎత్తుకోలేదా? దిస్ ఫకింగ్ నార్త్ పీపుల్ ఆల్వేస్ క్రై ఆన్ సౌత్ అని ఇలా బాయ్ ఫ్యాన్ ఇనిషియల్ గా వాళ్ళు చేయగలిగిన కౌంటర్ అటాక్ అంతా చేసిన యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోలేదు. బ్రోటల్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ పీకే ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఫొటోస్ డీపీలో పెట్టుకొని పక్కన హీరోస్ మీద డైలీ ట్రోల్స్ చేసే వాళ్ళ మీద ఏం ఉండవా పోలీస్ కేసులను ఒకడు? నమ్మకండి రా బాబు, వాడికున్న పబ్లిసిటీ పిచ్కి వాడే నెగిటివ్ వేసి దాన్ని వాడే పాజిటివ్ చేసుకునే టైప్ అని ఒకడు. అసలు అదేదో ర్యాండమ్ ఇమేజ్ విత్ లిస్ట్ ఆఫ్ 42 డూస్ అండ్ డోంట్స్ తెచ్చారుగా, బాయ్ ఎప్పుడైనా ఏ లోగో లేకుండా ఏమైనా చేశాడా అని ఒకడు. అసలు ఎవరైనా 42 రూల్స్ ఏంటో చెప్పండి అయ్యా అని అంటే రూల్ నెంబర్ 4 స్కూల్ అయిపోగానే డైరెక్ట్ ఏ ఆఫీస్ కి రావాలని ఒకడు. రూల్ నెంబర్ 14 ఇఫ్ ఐఎమ్ డ్రింకింగ్ నో వన్ షుడ్ జాయిన్ మీ అని ఒకడు. రూల్ నెంబర్ 18 డోంట్ టర్న్ యువర్ బ్యాక్ టు సర్వ్ అండ్ ఎగ్జిటింగ్ ద రూమ్. నువ్వేమైనా వెంకటేశ్వర స్వామిని అనుకుంటున్నావేంట్రా అని ఒకడు. రూల్ నెంబర్ 38 డో నాట్ గో టు వాష్రూమ్ వితౌట్ ఇంటిమేటింగ్ అల్లు అర్జున్ అని ఒకడు. రూల్ నెంబర్ 43 ఇఫ్ సర్ ఫార్ట్స్ ఇన్హేల్ ఇమీడియట్లీ ఎక్స్హేలింగ్ ఎర్లీ ఇస్ డిస్రెస్పెక్ట్ఫుల్ అని ఒకడు. 42 రూల్స్ పెట్టినోడి 43rd రూల్ గా డోంట్ లీక్ 42 రూల్స్ అని పెట్టాల్సిందిగా బాయ్ అని ఒకడు. ఓన్లీ నవదీప్ కెన్ లుక్ ఇన్ టు సర్ సైజ్ అని ఒకడు. బన్నీ ఈస్ ద మోస్ట్ డౌన్ టు ఎర్త్ గాయ్, లైట్ బాయ్ తో కూడా నార్మల్ గా పలకరించి మాట్లాడే మనిషి అని అంటే అదర్ హీరోస్ విత్ లైట్ బాయ్స్ నమస్తేరా ఊకా అని ఒకడు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ 7 ఆర్టికల్స్, ఇండోనేషియన్ కాన్స్టిట్యూషన్ 37 ఆర్టికల్స్, అల్లు కాన్స్టిట్యూషన్ 42 ఆర్టికల్స్ అని ఒకడు. షీ సెడ్ బ్రేకప్ బికాజ్ ఐ డింట్ నో 42 డూస్ అండ్ డోంట్స్. నీ వల్ల నాకు బ్రేకప్ అయింది, ఇంకెంతమందిని విడదీస్తావరా అని ఒకడు. నీ స్టార్డమ్ చూసి అందరూ నీ అగేన్స్ట్ గా పిఆర్ దింపుతున్నారు, అల్లు అర్జున్ అనే బ్రాండ్ పేరు చెడగొట్టడానికి చేస్తున్నారు, ఇలా అస్సలు అనుకోకు, ఇదంతా నీ కొత్త బలుపుతో చేసుకున్నదే అని ఒకడు. స్టే స్ట్రాంగ్ అన్న, వీఆర్ నాట్ విత్ యూ అని ఒకడు. హీ డజంట్ డిజర్వ్ దిస్ మచ్ హేట్, హీ డిజర్వ్స్ మచ్ మోర్ దెన్ దిస్ అని ఒకడు. యూ కెన్ ట్రోల్ హిమ్ ఫర్ హిస్ కన్నింగ్ బిహేవియర్, ఫేక్ పోస్టర్స్, ట్రిమ్మర్స్ అండ్ కేక్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు 42 రూల్స్ యూ కెన్ స్టిల్ ట్రోల్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అని ఒకడు. ఎన్ని చేసినా బాయ్ ఇమేజ్ 1% కూడా డ్యామేజ్ చేయలేరు, ఎందుకంటే బాయ్ ఇమేజ్ ముందు నుంచే డ్యామేజ్ కాబట్టి అని ఒకడు. నువ్వు మాట్లాడకుండా మళ్ళీ జైలుకి బాయ్ అని ఒకడు. పుష్పగడ్ రూల్ అంటే ఈ రూల్సా అని ఒకడు. తెలుగు పీపుల్ టోటలీ ఫెయిల్డ్ ఇన్ సెలబ్రేటింగ్ అల్లు అర్జున్. హీ డజంట్ డిజర్వ్ దిస్ ట్రోల్స్, హీ డిజర్వ్స్ టు బి ట్రోల్డ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీ స్టేట్ అని ఒకడు. దేర్ ఇస్ ఎ లిమిట్ టు ట్రోల్ సమ్మన్, ప్లీజ్ క్రాస్ దట్ లిమిట్ అని ఒకడు. మంచోళ్ళకే అన్ని కష్టాలని అందామంటే మనిషి మంచోడై ఉండాలి, ఆ ఆప్షన్ కూడా లేదని ఒకడు. వై 90% ఆఫ్ ద టిఎల్ ఇస్ ఫిల్డ్ విత్ ట్రోల్స్, ప్లీజ్ మేక్ ఇట్ 100% అని ఒకడు. రాజా సాబ్ పడిందని సైలెంట్ అవుతాం అనుకున్నారా కొడకల్లారా? ప్రభాస్ ఫ్లాప్స్ ఉన్నప్పుడే రెబెల్ సింగ్ అగ్రెసివ్ అవుతారని ఒకడు. అరే రెబెల్ సింగ్ ఆపేయండి, కాసేపు అయితే వాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేలా ఉన్నాడు అని ఒకడు. ప్లీజ్ రా పాపం రా, మన బాయ్ నేషనల్ మీడియాకి ఎక్కేశాడు, ట్రోల్ స్టాప్ చేయకండి, ఇంకో 4 అని ఒకడు. గుర్తుపెట్టుకుంటాం తారక్, ఆర్సీ అండ్ లేబర్ ఫ్యాన్స్ అని అంటే 2 నెలల్లో బోర్డ్ ఎగ్జామ్స్ లో రాస్తావా అని ఒకడు. గుర్తుపెట్టుకుంటాం లో వేలు పెట్టుకుంటాం, పిసుక్కుంటాం, ఏంట్రా పిల్ల ట్వీట్స్ అని ఒకడు. ఆఫ్లైన్ లో బాయ్ ఫ్యాన్స్ తో పెట్టుకోకండి, చాలా డేంజర్ రా బాబు. మొన్న ఒక బాయ్ ఫ్యాన్ తో గొడవ అయితే పెన్సిల్ తో పడవడానికి వచ్చాడని ఒకడు. ఇలా దారుణంగా ట్రోల్ చేయగా ఎంబీ ఫ్యాన్ వచ్చి ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడని మెగా అవాయిడ్ చేశారు. పుష్ప 2 స్టాంపేడ్ ఇష్యూ, వాంటెడ్ గా అరెస్ట్ చేశారు, హౌస్ మీద వాంటెడ్ గా రాళ్ళేశారు. ఇప్పుడు 42 డూస్ అండ్ డోంట్స్ అండ్ టార్గెటెడ్ నెగిటివిటీ, వీఆర్ విత్ యూ బాయ్ అని అంటే ఈ రోజు ఎంబీ ఫ్యాన్స్ నుంచి ఒక్క నెగిటివ్ పోస్ట్ చూడలేదు. గుర్తుపెట్టుకుంటాం రా ఎంబీ ఫ్యాన్స్, వారణాసి మీది కాదు మాది అని బాయ్ ఫ్యాన్ గ్రాటిట్యూడ్ చూపించగా ఇంకో పక్క ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ జెండా కూలీస్ మా మీద ఫేక్ నెరేటివ్ రుద్దాలని చూస్తే ఈసారి మేము తీసుకొచ్చే నెరేటివ్స్ కి మీ పార్టీ హ్యాండిల్స్ దిగుతాయి నేరుగా, అక్కడ దాకా తీసుకెళ్లారని ఆశిస్తున్నామని. అలాగే ఒక్క ఇష్యూ ఆర్ ఒక్క ఫేక్ అలిగేషన్ లో నీ నేమ్ రాకుండా చూసుకో, దొరికితే మాత్రం లైఫ్ లాంగ్ ట్విట్టర్ లో అడుగు పెట్టలేవు అని ప్రభాస్ ఫ్యాన్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చి ఈ మ్యాటర్ క్లోజ్ చేశారు. మనం ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం వేరే వేరే హీరోలు కొన్ని ఐకానిక్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అవి అందరికి తెలుసు. మన హీరో గారు ఇయర్లీ ఒక ఐకానిక్, ఇయర్ ఈ ప్రోగ్రామ్, దాన్ని నెలకి 2 నెలలకి చేసుకుంటూ పోవడం. What to say? Family related, no? Okay. Allu Arjun, Junior NTR, they are all relatives, and they have one big manager. उनके नीचे अगेन मैनेजर. జన సైనికుడు కాదు కానీ బాస్ రోల్ అంటే చిరంజీవి ఫ్యాన్ కదా బ్రో. నువ్వు చిరంజీవి ఫ్యాన్ ఎందుకు అయ్యావు బ్రో? బ్రో అంటే అది చిన్నప్పుడు శంకరదాద సినిమా చూసినా బ్రో, అప్పటి నుంచి ఫ్యాన్ అయినా బ్రో. శంకరదాదాలో ఒక మంచి హైప్ ఇచ్చే ఒక సీన్ చెప్పు బ్రో. బ్రో నా మొట్టలో నేను ఏదో మా నాయన మేము కాపులని ఫ్యాన్ అయినా బ్రో. నువ్వు డైలాగ్ పెడితే నేను బ్రో నీకెందుకు బ్రో రాజకీయాలు సినిమాలు? మీరు వెళ్ళి ఆ బాయ్ది సంక నాకుంటే నాకుండే దేనికై మీరు సపోర్ట్ ఫర్
మా ఇష్టం. ఒక్క నిమిషం. కాదు ఏం ప్రిన్స్ ప్రవీణ దేనికే నువ్వు మ్యూట్ వేస్తున్నావు? నేనే మ్యూట్ వేస్తాను. ఎట్లా కనిపెట్టినరా? నువ్వు బాయ్ ఫ్యాన్ అని మా అందరికి తెలుసులే. ఇదిగో చెప్తా. లేజీ నువ్వేం చేస్తున్నావు కాదర్ లేజీ? మీ పార్టీకి వ్యతిరేకంగా ఇవన్నీ చేయడానికి వెళ్ళాడు. నువ్వు స్పీకర్ లో కూర్చొని ఒక రోరోనా, ఒక డ్రాగన్, ఒక శ్రీ, ఒక రాహుల్, ఒక డీజీఆర్, వీళ్ళందరూ నా కొడుకులు గాడ్ ఆఫ్ వార్ గురించి ఏం మాట్లాడలేదా? ఆగరా కాదు, మీకు సిగ్గులేదా? సపోర్ట్ అంట దేనికి? సపోర్ట్ పిఆర్ నేసుకుని వెనకేసుకుని ఎంపీ ఫ్యానా తను? చంద్రబాబు టీపీ పెట్టుకో మాట్లాడుకో కొజ్జానా కొడక దెంగుతా ఇంకోసారి. ఇందాక రామిగాడు అన్నప్పుడు సైలెంట్ ఉన్నాను కిందికి పంపి. వాడు నా రానుంటే వాడు రెడ్డి కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ లేదు రా. సిగరెట్ అయిపోయిందే నన్ను తాగితే సస్తానంటే రాస్తారా నా పూకున్నారా? నువ్వు పూకేలే. ఇదేదో జులైలో డైలాగ్ అంటగా బాయ్ ఫ్యాన్స్ చెప్పారు. ఆయనే బన్నీవాసు ఈ ఉన్నాడు కదా, మారుతి వెనకాల కూడా ఉంటాడు చూడు, నవ్వుతూ ఉన్నాడు కదా మొన్న రాజ్యసభలో కూడా. పేరు తెలియదు నాకు. వీడు బేబీ ప్రొడ్యూసర్. వీళ్ళందరూ ఏంటంటే రోజు మందు కొట్టుకొని ఇవన్నీ మాట్లాడుకుంటూ పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్లానింగ్ అంతా ఇదే బేసికల్లీ. గీతా ఆర్ట్స్ లో ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది, దాంట్లో మాట్లాడుకుంటారు అల్లు అర్జున్ ఎలా లేపాలని. దాంట్లో వచ్చిన చిన్న ఇది అంతే, ఇది అటెన్షన్ అండ్ హైప్ అనమాట. సో ఇది కూడా వాళ్ళు పిఆర్ లో ఆయనకి ఆ మైండ్ సెట్ తగ్గట్టే చేస్తున్నారు. చేసుకొని ఎంతవరకు చేసుకుంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ ఏంటి అని ఒక బయట సోషల్ మీడియాలో చెప్పుకుని ఎంతవరకు చేసుకుంటారు. తర్వాత కాదు అనుకుంటే సైలెంట్ గా ఉంటారు. ఇక్కడ ఏంటంటే క్రెడిబిలిటీ మిస్ అయింది. అల్లు అర్జున్ పిఆర్స్ దగ్గర నుంచి వచ్చే క్రెడిబిలిటీ అనేది మిస్ అయింది. నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా ఇలాంటి ఫేక్ రుద్దుకున్నప్పుడు వేరే ఫ్యాండమ్స్ లైక్ ఎన్టీఆర్ ఫ్యాండమ్, తర్వాత ప్రభాస్ ఫ్యాండమ్స్, వీళ్ళందరూ ఏమంటారంటే అరే ఇది ఫేకే రా బాబు అనుకుని లైట్ తీసుకుంటారు అంతే. అదే వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడిబిలిటీ దెబ్బతింటది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ నీకు అల్లు అర్జున్కి ఏదో ప్రాజెక్ట్ చెప్పాడంట, అది ఇదే ప్రాజెక్ట్ అంట అని చెప్పేసి నువ్వు వాళ్ళకి రుద్దుకున్నట్టు రుద్ది పడేస్తే ట్విట్టర్ లో ఎలా ఉంటుంది చెప్పు? నిదానంగానే రామచ్చా నేను వేసుకుంటా ఉంటాను అంటే వేసుకునే తొలికి 2:30 అయిపోయా. మూతి ఎలరా అట్లు పెట్టిండవు అంటే నెప్పైతా ఉన్నప్పా దానికే. అయితే కౌంటర్ అటాక్ చేయడం కోసం పేకల దాకా కోపంతో రగిలిపోతున్న బాయ్ ఫ్యాన్స్ కి ఇంత తొందరగా ఛాన్స్ వస్తుందని ఎవరు అనుకోలేదు. అదే మన ఎపిసోడ్ లో లేటెస్ట్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ ఇష్యూ మన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్. వార్డ్ నెంబర్ 13 అండ్ వార్డ్ నెంబర్ 16 లో ఒక్కొక్క ఓటే పడ్డంతో జీలో దమ్ముంటే తెలంగాణకు రండ్రా అన్నారు. పాప నిజంగానే వచ్చి కంటెస్ట్ చేశారు. నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ వార్డ్ నెంబర్ 16 జనసేన 1 ఓట్, నోటా 2 ఓట్స్. అసలు మీ అవకాత్ బీఆర్ఎస్ అనడం ఏంట్రా అని ఒకడు. విజయ్ దేవరకొండ పేరు కూడా డ్యూటీ చేస్తుందిరా సైనిక్స్ అని ఒకడు. అనవసరంగా కల్ట్స్ ని గెలికారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుందాం అని బీఆర్ఎస్ ని తెలుగు స్క్రైమ్ ని ట్యాగ్ చేసిన దానికి నంబర్ ఆఫ్ ఐడీస్ బ్రో ట్యాగ్డ్ 2, నంబర్ ఆఫ్ ఓట్స్ జేఎస్పీ గాట్ 1 అని ఒకడు. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జనసేన తరపున పోటీ చేసిన జంగా కొమరయ్యకి 2 ఓట్లే వచ్చాయి. మా ఫ్యామిలీ మొత్తం 6 ఉన్నారు, 2 ఓట్లు రావడం ఏంటని రీకౌంటింగ్ పెడితే ఈసారి 1 ఓటే పడిందని చెప్పారంట అని ఒకడు. ఇలా మ్యాటర్ ఓపెన్ చేసి పెట్టారు. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఇనీషియల్ గా కొంచెం కౌంటర్ అటాక్ ట్రై చేశారు. ఎంబీ ఫ్యాన్ వచ్చి ఏ నోటా క్యా హే, ప్రతి ఎలక్షన్స్ లో మనకి పోటీ వస్తుంది అని అంటే మీ హీరో పాలిటిక్స్ లోకి వస్తే కప్పలు కూడా దేకరు, మీకు ఎందుకురా పాలిటిక్స్ గురించి? నేను పాలిటిక్స్ లో మోడీకి సపోర్ట్ కదరా, మరి అదేగా చెప్పింది నేను కూడా దేకవని ఒకడు. ఒక మనిషికి పాలిటిక్స్ స్పెల్లింగే సరిగ్గా రాదు, ఒక సార్కి ఏమో కనీసం డిస్ట్రిక్ట్ ఒకరిని నిలబెట్టే అంత ఫ్యాన్ బేస్ కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఫ్యానిజం చేస్తూ ఏ ముఖం పెట్టుకొని పాలిటిక్స్ టాపిక్ లో దూరుతున్నారా మీరు అని అంటే ఒక డార్లింగ్ ఏమో ఓట్ వేయరా అంటే ఫుల్ ఆఫ్ అని అడుగుతాడని బాయ్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు వాట్ ఇఫ్ ఏ ఫాక్స్ ఎంటర్స్ ఇంటూ పాలిటిక్స్ అని అంటే అన్న పార్టీ పేరేంటి, కేక్ పార్టీ అని పీబీ ఫ్యాన్ అన్నదానికి వాట్ ఇఫ్ ప్రభాస్ ఎంటర్స్ ఇంటూ పాలిటిక్స్ అని అంటే అన్న పార్టీ పేరేంటి అన్న, మందు పార్టీ అని మూసారు. అలాగే వాట్ ఇఫ్ మహేష్ బాబు ఎంటర్స్ ఇంటూ పాలిటిక్స్ అని అంటే ఎలక్షన్స్ సంక్రాంతి టైంలో పెడితే ఆపోజిట్ పార్టీ ఈజీగా విన్ అయిపోద్దని అంటే సంక్రాంతి సెలవులు 3, జనసేన ఓట్స్ 1 అని మూసారు. అప్పుడు స్క్రైబ్ వచ్చి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డు జనసేన గెలుపు, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 1 వార్డు కైవసం చేసుకున్న జనసేన అని అంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని 5 వార్డులు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ అని, నంబర్ ఆఫ్ కార్పొరేటర్స్ ఇన్ అదర్ స్టేట్స్
జనసేన 2, వైసీపీ 0, బీఆర్ఎస్ 0 అని వేస్తే ఇంక బాయ్ ఫ్యాన్స్ ఇదే ఛాన్స్ అని రెచ్చిపోయారు. ఏం దొరికారా కుక్కల్లారా, పార్టీ కోసం ఆన్లైన్ లో మంచిగా ప్రచారం చేసుకోకుండా రీచ్ కోసం అల్లు అర్జున్ మీద ఏడుస్తారా? ఇప్పుడు ఏంటి ఏ రూల్స్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, తెలుగు రాష్ట్రాలు 2, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఇస్ ద సెకండ్ గ్రేటెస్ట్ రైవలరీ, ద ఫస్ట్ విల్ ఆల్వేస్ బి నోటా వర్సెస్ జేఎస్పీ అని ఒకడు, బాయ్ రూల్స్ 42, జేఎస్పీ ఓట్స్ స్టిల్ నో 20 అని ఒకడు, జేఎస్పీ కంటెస్టెడ్ వార్డ్స్ 336, టోటల్ మున్సిపల్ ఎలక్షన్స్ ఓట్స్ పోల్డ్ ఫర్ జేఎస్పీ క్యాండిడేట్స్ 248 అని ఒకడు. పీకే పీబీ ఫ్యాన్స్ వేరు కాదు ఒకటే అంటిరి కదరా, నిజాం నవాబ్ అంటిరి, ఓటు మాత్రం 103 అని ఒకడు, మేము ట్వీట్స్ మాత్రం వేస్తాం ఓట్స్ మీరే వేసుకోవాలని ఒకడు, జేఎస్పీ 3 ఓట్స్ 133 ఓట్స్ అని ఒకడు, జేఎస్పీ 3 లెటర్స్ జేఎస్పీ వార్డ్స్ 1 అని ఒకడు, కార్కి వేసి అలసిపోయారు, చెయ్యికి వేసి మోసపోయారు, గ్లాస్ కు వేయమంటే మొహం మీద ఉమ్మేసిపోయారు అని ఒకడు, గనీబాయ్ ఆటో టైర్స్ కౌంట్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, గ్రూప్ లో ఒక సైనిక్ ఈ నోటా మంచి రైజింగ్ పార్టీ అనుకుంటా నెక్స్ట్ టైం దాంతో పొత్తు పెట్టుకొని కల్ట్ చూపిస్తాం అంటున్నాడు అని ఒకడు, జేఎస్పీ అంటే జస్ట్ సర్వైవింగ్ విత్ పొత్తు అని ఒకడు, పార్టీలో ఉండాలంటే 25 రూల్స్ ఫాలో అవ్వాలని ఒక లిస్ట్ చేశాడు ఇంకోడు, ఇఫ్ హోల్ తెలంగాణ ఇస్ అగేన్స్ట్ యూ ఐఎమ్ విత్ తెలంగాణ అన్న అని ఒకడు, నో వన్ ఇస్ జెలస్ ఆఫ్ బాబాయ్ సక్సెస్ బికాస్ బాబాయ్ నెవర్ సక్సీడెడ్ అని ఒకడు, నేను ఈ రోజు కొట్టుకున్న కౌంట్ 3, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, అమ్మకి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఫైనల్లీ హౌస్ కొన్నాము నేను మా 2 బ్రదర్స్ కలిసి అని గనీబాయ్ అంటే గనీబాయ్ బ్రదర్స్ 2, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, కుక్క 2, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, 60 సైదర్ అబార్షన్స్ 5, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, దేర్ ఇస్ ఎ లిమిట్ టు ట్రోల్ బాబాయ్ ప్లీజ్ క్రాస్ దట్ లిమిట్ అని ఒకడు, ఎమ్మెల్యేస్ 21/21, ఎంపీస్ 2/2, అదర్ స్టేట్ కార్పొరేషన్స్ 2, డీసీఎం ఆఫ్ ఏపీ, అమ్మకి అబ్బకి చక్కగా పుట్టిన ఏ హీరో అయినా ట్రై చేసుకోవచ్చు అని పీకే ఫ్యాన్ అంటే, అరే నీకు దమ్ముంటే కబడ్డీ ఆడరా అని సచిన్ ని, నీకు దమ్ముంటే చెస్ ఆడరా అని హుస్సేన్ బోల్ట్ ని, నీకు దమ్ముంటే లూడో ఆడరా అని జాన్ సీనాని, నువ్వు మగాడైతే గనీబాయ్ లా బూతులు తిట్టరా ఐషో స్పీడ్ ని ట్యాగ్ చేసి అటకారం చేశాడు ఒకడు, నెక్స్ట్ బాబాయ్ ఇంటర్ బ్యాక్లాగ్స్ 12, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, ట్విట్టర్ లో 90% పీకే మీద అన్నెసరీ ట్రోల్ చేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్లీజ్ మేక్ ఇట్ 100% అని ఒకడు, పీకే దీక్ష చేసిన డేస్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, ట్వీట్స్ చేస్తాం ఫ్రీ కాబట్టి ఓట్స్ వేయం ఓట్ హక్కు లేదు కాబట్టి అని ఒకడు, పీకే డజంట్ డిజర్వ్ దిస్ హేట్ హీ డిజర్వ్స్ మోర్ అని ఒకడు, ట్రోల్ చేయకూడదని ఎలా అనిపిస్తోందిరా అని ఒకడు, 2 రాష్ట్రాల దేవుడికి 2వ రాష్ట్రంలో 2 ఓట్లు కూడా రాలేదేంట్రా అని ఒకడు, పీకే బర్త్ ప్లేసెస్ కౌంట్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, నా చెడ్డి బొక్కలు 4, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, ఆర్సీ ఫ్యాన్స్ కౌంట్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, షేమ్ ఆన్ దోస్ హు ఆర్ నాట్ ట్రోలింగ్ హిమ్ అని ఒకడు, పీకే వైఫ్స్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, అనంతపూర్ గుండు 1, జేఎస్పీ ఓట్స్ 1 సో టై అని ఒకడు, ఏంట్రా బాబాయ్ అందరూ ఇలా సరిపోదు డోస్ పెంచండి అని ఒకడు, మా ఇంట్లో బెడ్రూమ్స్ 2, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ పూప్డ్ టుడే 2, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, ఈవెన్ ఇఫ్ ద వరల్డ్ ఇస్ అగైన్స్ట్ పీకే ఐఎమ్ విత్ ద వరల్డ్ అని ఒకడు, నేను డైలీ చూసే బిట్లు కౌంట్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, ఏపీ రేంజ్ ఎఫర్ట్స్ టీజీలో పెట్టుంటే ఈ పార్టీకి సీఎం అయ్యేవాడు, ఎనీ డే టీజీ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ ఏపీ అని అంటే గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్డ్ 5, జేఎస్పీ ఓట్స్ 1 అని ఒకడు, పీకే కడిగిన గుడిమెట్లు గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, మరీ 1 ఓట్ రావడం ఏంట్రా ఎవడరా ఒక్క ఓట్ వేసి అని ఒకడు, 11 years ఫర్ టెంపర్ అని అంటే ఇయర్స్ సిన్స్ టెంపర్ రిలీజ్ గ్రేటర్ దెన్ జేఎస్పీ ఓట్స్ అని ఒకడు, కాస్ట్ ఆఫ్ టీ గ్లాస్ 10 rupees, ఓట్స్ ఆఫ్ టీ గ్లాస్ 1 అని ఇలా పీకే ఫ్యాన్స్ కంబ్యాక్ లేకుండా బ్రూటల్ బ్యాగింగ్ చేసి మ్యాటర్ క్లోజ్ చేశారు. అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు, ఇప్పుడు క్లాసిక్ వేసి తెలంగాణ మాస్ అంటే ఏంటో చూపించండి. డే1 ఈజ్ ఈక్వల్ టు ఫ్యాన్ బేస్ పొటెన్షియల్ కదా, ఆతులు బీగుతున్నారా ఫ్యాన్స్ అంతా? ఎవడు ఆతులు బీగుతున్నారు? బెనిఫిట్స్ 500 వేస్తున్నారు, నా మడ్డ కింద వేసారా 500? ఎక్కడ నాకు స్టాట్స్ పెట్టు, ఎక్కడ ఫుల్స్ పెట్టారో? మేము వేసాం మగోళ్ళలాగా 5 ఏళ్ళు డిలేడ్ అయిన ప్రాజెక్ట్ కి మేము భుజాల మీద వేసుకుని మూసాం, 1200 టికెట్ పెట్టి 1000 రూపాయలు టికెట్ పెట్టి రికార్డ్ నెంబర్ ఒక లాటరీని కొట్టిదింగాం, వారి జీవితంలో డే1 అంటే తెలియనివాడికి కొట్టిదింగాం మేము డిజాస్టర్ తోనే. ఎవరు కొట్టాడు? లాస్ట్ టికెట్ లో మాకు ఇక్కడ హిట్ ఎక్కడ ఉంది అసలు? నాకు పడిన స్లంప్ ఎవరికి పడింది? డాలీతో మీరు సినిమా తీస్తారా? వేణు శ్రీరామ్తో మీరు సినిమా తీస్తారా? సాగర్ కి చంద్రతో మీరు సినిమా తీస్తారా? బాబీతో మీరు సినిమా తీస్తారా? వీళ్ళందరితో మీరు కొట్టి మా రేంజ్ నుంచి మీరు కొట్టగలరా? పొరపాటు నాకు క్లాస్ వచ్చి దమ్ము ఉందా ఎవరికన్నా? ఏమన్నా ఇది ఉందా? మా ఫ్యాన్ బాయ్ ఇప్పుడు వచ్చేది ఓజీ తీస్తున్నాడు, అమ్మతోటి చెప్తున్నాను కొత్త పగిలిపోద్ది ప్రతి ఒక్కడికి ఆ నెంబర్ టచ్ చేయాలంటేనే. అమ్మని దెంగుతాం మేము. నేను చెప్పేది ఏంటంటే హై ప్లేన్ ప్రాజెక్ట్స్ తో కాంబినేషన్ హైప్ లేకుండా ఏం లేకుండా ప్యూర్ ట్యాగ్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్. వైసీపీలో మావిడి ఫ్యాన్స్ ఉంటారు, టీడీపీలో మావిడి ఫ్యాన్స్. డే1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పేస్ నీకు కింద కూడా బోటుగాడు ఉంటాడు, వాడు వస్తాడు, వానికి బాక్స్ ఆఫీస్ నాలెడ్జ్ ఏముండదు, ఏమొడ్డ ఉండదు, వాడు వస్తాడు
బ్రో నీకు ఇది అదేంటి పవన్ కళ్యాణ్ బ్రో సినిమా నీకు ఈడ బ్రేక్ ఈడ లేదు బ్రో ఆడ లేదు బ్రో అని అంటాడు. పాప బ్రో సినిమా అని అంటాడు, లేకపోతే పాత సినిమా ఏదో ఒకటి అంటాడు, ఆ పేరు చెప్తాడు. వీడు ఎంతనే నీకు రెడీ ఉంటుంది, నీకు నీకు ఆ సినిమా అన్నవరం సినిమా పిక్చర్ లేని పల్లిలో ఆల్ టైమ్ రికార్డ్ బ్రో అంటాడు. నీకు తెలియదు కింద ఉన్నోనికి ఇక ఏ రికార్డు ఎక్కడ అది ఇక గూగుల్ మ్యాప్లా గూగుల్ పేలా ఫోన్ పేలా మొత్తం సెర్చ్ చేస్తుంటాడు. వాడు ఏడుందిరా అసలు అది ఉన్నదో లేదో కూడా తెలియదు. అదే ఒక డిస్ట్రిక్ట్ ఉందా లేదా, ఇక సెంటర్లు ఉంటాయా వీళ్ళ ఎట్లుంటది నీకు ఇదే మనీగా ఉన్న బోట్ గాని పట్టుకుంటారు వాడిని. ఇక పిక్చర్ లేని పల్లి పూకులపల్లి గుద్దలపల్లి ఈ ఊర్ల పేరు చెప్తుంటారు. ఆ ఊర్లో ఒక్కనికి తెలియదు ప్రపంచంలో వీళ్ళకి తప్ప. నేను ఇంకోలాగే చెప్తున్నాను, మా జనసేన పార్టీ జాతీయ పార్టీ, జనాల కోసం ముందుకెళ్తున్న పార్టీ. తెలంగాణనే కాదు, రేపు కర్ణాటకలో మేము పోటీ చేస్తాం, తమిళనాడులో పోటీ చేస్తాం. ప్రజలకి జనాలకి ఎక్కడ కావాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అవసరం అంటే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాం. మేము కామ్గా వచ్చి ఎవరిని ఏం మాట్లాడలేదు, మేము వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాం అని మా నామినేషన్లు వేసుకుని మా ఇది చేసుకుని మా పనులు చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకు భయం ఈ రాజకీయ నాయకులకు సడన్ గా ప్రాంతీయవాదం ఎత్తుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడే భయపడిపోతే ఇంకా చాలా ఉంది సినిమా. ఇప్పుడే ఎందుకు ఆగండి, కొంచెంసేపు ఉంచుకోండి, కొంచెం దాచుకోండి లోపల, ఇంకా మేము చూపించాల్సిన చాలా. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటాం మరి, బాయ్.